మా ఉద్యమ సహచరులతో అందరితోనూ కూడా జేబుల్లో తీసుకుంటే 70 రూపాయలు వెళ్ళినాయి. ఆ 70 రూపాయలు తీసుకుపోయి మోటార్ లైన్లో ఒక రేకు కొనుక్కొని వచ్చి మా అన్న ప్రభాకర్ అన్న గారు మా వెంకట్ అని ప్రేమనగర్లో ఒక ఆర్టిస్ట్ ఉంటే అప్లగంతో ఇద్దరితో రాపిచ్చి జగ్జీవన్ రామ్ బొమ్మ ఏదైతే ఉందో ఆయన వెనుక ఒక ఐమాస్ట్ లైట్ ఉండేది. ఇప్పుడు ఉన్నటువంటి లేదు. అప్పుడు ఆ స్తంభానికి తగిలించినాం. ఆ బోర్డు తగిలించిన తర్వాత మళ్ళీ కాలక్రమేణా 2000 రూపాయలు పెట్టి తర్వాత పెద్ద బోర్డు చేయించాం. కానీ ఈరోజు ప్రపంచంలోనే అంటే గూగుల్లో కూడా గుర్తింపు వచ్చినటువంటి చౌరస్తా తెలంగాణ చౌరస్తా. దానికంటే ముందు పండుగ సాయాన్ని అడ్డ తిరుమల దేంగేడు దగ్గర పండుగ సాయాన్ని అడ్డ పెట్టినాం. ఆ రోజు కూడా పెద్ద నిర్బంధం చేస్తే కూడా మేము ఇక్కడ నుండి ర్యాలీ తీసుకుపోయి ఆ రోజు మా ప్రభాకర్ గారు ప్రత్యక్ష సాక్షి. ఎందుకంటే వాళ్ళు రిపోర్టర్స్ కాబట్టి ఎప్పుడు కూడా మా ఎంబడ ఉంటుండే అంటు పెట్టుకొని వీళ్ళు ఏం చేస్తారు, ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, వీళ్ళ గురించి ఎప్పుడు రాయాలనేది ఊహతరు తీస్తుండే అన్న. అట్లా రకరకాల ఉద్యమాలు చేసి మేము మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో చివరికి నష్టపోయినప్పటికీ సమాజం కొరకు పనిచేసినామని చెప్పి ఒక సంతోషం అవుతుంది. ఇప్పుడు వెంకయ్యమన్న గారు ఒక మాట చెప్పిండ్రు, సమస్య వచ్చినప్పుడు అందరం ఏకం కావాలని అనుకుంటున్నాం. కానీ ఎవరైతారు, ఎవరు చేస్తారు ఏకం? తెలంగాణ రాష్ట్రం కొరకు పార్టీలు పక్కన పెడదాం. తెలంగాణ రాష్ట్రం కొరకు ఉద్యమం చేసినటువంటి ఉద్యమకారులమే జీవితం మొత్తం కోల్పోయినా కూడా 20-25 సంవత్సరాల జీవితం నాశనం చేసుకొని కూడా ఇప్పుడు మా సోదరులు రాజన్న గారు చెప్పి నేను అన్ని లక్షలు లాస్ అయినా, నేను ఇన్ని లాస్ అయినాని అందరం కూడా నష్టపోయిన వాళ్ళమే. కేవలం ఉద్యమకారులం కూడా ఒకటి కాలేకపోతున్నటువంటి సందర్భం ఈరోజు మహబూబ్నగర్లో ఉంది. మిగతా రాజకీయ పార్టీలు మిగతా వాళ్ళు ఎట్లా ఒకటవుతారన్నా అది ఆశించడం కూడా ఒక రకంగా కరెక్ట్ కాదేమో అనుకుంటున్నా. తెలంగాణ ఉద్యమకారుల సంఘాలు రెండో ఈయన ఇప్పుడు మహబూబ్నగర్లో ఒకదానికి నేను రాష్ట్ర ఉపాధ్యక్షుడిని, ఆయన జిల్లా అధ్యక్షుడు శివన్న గారు, ఒకదానికి ఈయన జిల్లా అధ్యక్షుడు, ఈయన రాష్ట్ర నాయకుడు, అన్న జిల్లా అధ్యక్షుడు. ఎక్కడికి వెళ్ళి ఒకటి అవుతారు, ఏమవుతారు? అంటే ఇది ఒకటి కావడం, మనం ఏదో సాధించుకోవడం అనేది కూడా ఒక రకంగా స్వార్థమే. కానీ ఒకటి కాని పరిస్థితి అయితే మహబూబ్నగర్లో బహుశా ఎక్కడ కూడా లేకపోవచ్చు. కనుక ఒకసారి మీరే పెద్దలు కూర్చున్నబెట్టి మరి ఆలోచన చేసి మా సోదరులు ఇక్కడ యాదగిరి నాయక్ గారు ఉన్నారు, మా ఉద్యమ సహచరుడు, చిందరపల్లి 10 మందిని వేసుకొస్తారు. ఎప్పుడు చూసినా 10 మంది 15 మందిని ఆటో కిరాయిలు ఎవడి అట్లా అందరం కూడా నష్టపోయినాం. గోపాలన్న గారు అట్లా అందరం నష్టపోయిన వాళ్ళు మీరు ఒకసారి ఆలోచన చేసి, ఇక మా మిత్రులు వెంకటేష్ గారు ఉన్నారు, ఆయన చివరికి ఏం లేకుండా పరిస్థితి. అప్పుడు ఉన్న దాంట్లో ఏదో 5-10 రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పుడు ఏం లేకుండా పరిస్థితి అయింది. అట్లా మరి ఏ రకంగా మీరు ఆలోచన చేసి అందరినీ ఒకటి చేస్తారు? మీరు పెద్దలు, గౌరవనీయులు, మీరు జిల్లా బాధ్యతలుగా పనిచేసిన వాళ్ళు, మీరే ఒక బాధ్యత తీసుకొని సంఘం ఏర్పాటు చేసి ఒకటి చేస్తారా, మరి ఎట్లా చేస్తారా, ఏం చేస్తారో ఒకసారి ఆలోచన చేసి చేయండి దయచేసి. మేము మీరు చెప్పిన దానికి కానీ, మీరు ఏర్పాటు చేసిన సంఘానికి కానీ మేము కట్టుబడి ఉండడానికి మేము ఎప్పుడు కూడా సామాజిక సేవ సంస్థ పైనే కార్యక్రమాలు చేస్తున్నాం. ఎందుకంటే ఉద్యమకారుణ్ణి తెలంగాణ అని చెప్పుకునికే కూడా మాకు అవమానం అవుతుంది. ఎందుకంటే మాకు న్యాయం జరగలేదు. దాంట్లో మేము కష్టపడి పని చేసినాము, ఆస్తి ఓటుకున్నాం, వయసు ఓటుకున్నాం, కాలాన్ని ఓటుకున్నాం, మా పిల్లలకు న్యాయం చేయలేకపోయినాం. కనుక అది చెప్పుకోవడానికి కూడా మాకు రకంగా అవమానమే అనిపిస్తూ ఉంది. ఎవరు కూడా ఏమి ఎప్పుడు తర్వాత వచ్చినటువంటి నాయకులు కూడా, పదవుల్లో ఉన్నటువంటి నాయకులు కూడా ఏం న్యాయం చేయలేకపోయింది మాకంటే. వాళ్ళు చేసేవాళ్ళు అనుకుంటే వీడికి చేస్తే వీడు బాగుపడతాడేమో, వీడు 10 రూపాయలు తీసాడేమో అని చెప్పి వచ్చిన పదవులను కూడా ఆపి పెద్ద మనుషుల దగ్గర పోయి మా గురించి తాకట్టు పెట్టడం. ఒకసారి మార్కెట్ చైర్మన్ విషయంలో, ఒకసారి మార్కెట్ వైస్ చైర్మన్ విషయంలో హరీష్ రావు గారికి లేని తాకట్లు పెట్టి రాకుండా చేసిండు మా మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ మంత్రి గారు. అట్లా రకరకాలుగా ఒకసారి ఏదో మైనింగ్ కార్పొరేషన్లో స్టేట్ డైరెక్టర్గా వచ్చే ముందల సంపాదించుకుందాం అనుకున్నా. అవరబాయ్ నువ్వు అంటే నేను బతుకొద్దానా అంటే ఆయనకు ఏదో ఇక పిచ్చ కోపం వచ్చి ఆయన తీసేసి మొత్తం ఇచ్చేసి ఒక చిన్న పని కూడా మేము అంటే 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక చిన్న పని కూడా చేసుకోలేకపోయినాము. కనీసం మా మీద నమ్మకంతోనే వీడు ఉద్యమకారుడు కదా, వీడు పోతే ఏమన్నా పని చేపిస్తాడో అనే ఆలోచనతోనో కూడా ఎవరన్నా మాతోనికి వస్తే కూడా మేము కాగితం తీసి ముందల పెడితే తీసి ముఖాల మీద కొట్టిన సందర్భాలు ఉన్నాయి. అయినా మేము భరించుకున్నాం. అప్పుడున్నటువంటి ఎంపీ గారు కావచ్చు, అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎంపీ గారి దగ్గరికి అయితే 100 సార్లు పోయినాం. సారు సాక్ష్యం, సీనన్న సాక్ష్యం. అట్లా
ఏం చేసుకోలేకపోయినాం. కనుక ఇప్పుడైనా మరి తెలంగాణ ఉద్యమకారులకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా అని చెప్పి చెప్తా ఉంది. 250 గజాలు పెన్షన్ ఏదో ఇస్తా అంటుంది. ఆయన కూడా పోయిన సంవత్సరం ఈ జూన్ 2 కాదు, పోయిన జూన్ 2 తారీఖు రోజు హడావిడి చేసి హంగామా చేసి అందరూ రమ్మన్నాడు ఉద్యమకారులకు ఏమో చేస్తాడంట, ఏమో నరుకుతాడంట, ఏమో పెడతాడంట అంటే మేము ఉరుకులాడి అందరు బస్సులు ఎక్కించి జిల్లా పరిషత్ గ్రౌండ్లో బస్సులు నింపి టీఎన్జిఓస్ వాళ్ళు వాళ్ళు అందరం పోయేది. ఒక్క ముక్క కూడా చెప్పలేదు ఆడ పరేడ్ గ్రౌండ్లో. తెలంగాణ ఉద్యమకారులకు ఏం చేస్తా అనేది ఒక్క మాట కూడా చెప్పలేదు. బుక్లెట్ కొట్టించి నా బుక్ చదువుకుంటూ పోయినాడు. ఒక్క మాట అంటే మాట చెప్పలే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కనుక ఇప్పుడైనా ప్రభుత్వం వారు ఏమన్నా చేయాలనుకుంటే మొదటిగా ఉద్యమకారులకు చేస్తే రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రతినిధులు కూడా ఉన్నారు కనుక వాళ్ళు కూడా చెప్పాలి. రేపు రాబోయే రోజుల్లో మనకు స్థానిక సంస్థల్లో ఉండొచ్చు, ఏమన్నా భవిష్యత్తు మిగులుతుందన్నా రాజకీయ పరంగా, లేకుంటే టీఆర్ఎస్కు పట్టినాకైతే కాంగ్రెస్కు పడుతుందని చెప్పేసి కూడా మేము గంటాపరంగా చెప్పదలుచుకున్నాం. ఖచ్చితంగా అటువైపు పనిచేయడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ. ఇప్పుడు మీరు అందరూ చెప్తున్నది మీ యొక్క బాధలను మీ యొక్క అనుభూతులను చెప్తున్నది సభ